హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈ రోజు వీడియోలో ఏంటి అంటే మనం క్యాండిల్ స్టిక్ని ఉపయోగించి ఒక బెస్ట్ స్ట్రాటజీ అయితే చెప్పబోతున్నాను. ఇది ఏ స్టాక్లో అయినా పనిచేస్తుంది, బ్యాంక్ నిఫ్టీలో అయినా పనిచేస్తుంది, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ట్రేడింగ్ సెటప్ని అయితే మీరు సింపుల్గా అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఈజీ అంటే ఈజీ ఉంటుంది సెటప్ కూడా. ఓకే, ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు ఏ పాయింట్ ఆఫ్ వ్యూనన్నా మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, లేకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరీ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ద బెస్ట్ స్ట్రాటజీస్ అసలు యూట్యూబ్లో ఎక్కడ లేని స్ట్రాటజీస్ మొత్తం మన ఛానల్స్ అయితే ఉంటాయి. ఫారెక్స్ ఇండికేటర్స్ గురించి కూడా మీకు క్లియర్గా అయితే చెప్పాను. ఓకేనా? వాటన్నిటిని చూడండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి మీకు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము ఆ క్యాండిల్ స్టిక్ సెటప్ చెప్పే ముందు ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చెప్తున్నాను. ఒకసారి అయితే డిస్క్లైమర్ అయితే చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడైతే మనమైతే చూద్దాము. ఇప్పుడు స్ట్రాటజీ వచ్చేసి ఏంటి అంటే మనం దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా మీకు క్లియర్ అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ అనమాట. 5 మినిట్స్లో బ్రేక్అవుట్ అయింది లేది మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కాకుండా కొన్ని స్టాక్స్లో అయితే ఇది మీకు ఎప్పుడు బ్యాంక్ నిఫ్టీలోనే చెప్తుంటాను కదా. ఇప్పుడైతే మీకు ఈ స్ట్రాటజీని మీకు క్లియర్ అయితే చెప్పడానికి ట్రై చేస్తున్నాను చూడండి. టైం ఫ్రేమ్ వచ్చేసి మీరు 5 మినిట్స్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ ఈ షేర్ చూడండి, మనకి సింపుల్గా ఈరోజు మార్నింగే ఇక్కడ చూడండి ఫస్ట్ 5 మినిట్స్ హైని బ్రేక్ చేసింది అనమాట. ఒకసారి ఆగండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి ఫస్ట్ 5 మినిట్స్ హైని లోని మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి లో బ్రేక్ అయితే మనకి ఎస్ఎల్ఇట్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి మనకి హైని బ్రేక్ అయింది. ఈ స్టాక్ అయితే హైని బ్రేక్ అయిన తర్వాత మనకి 60 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ మనకి ఎంత వెళ్ళింది చూడండి, 67లో 7 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే సింపుల్ అంటే సింపుల్గా ఇచ్చింది. అదే విధంగా ఇంకొక షేర్ని అయితే చూద్దాము. రిక్కీ ప్రాజెక్ట్ లిమిటెడ్ అనమాట, ఆర్కేసిఈ. ఇక్కడ చూడండి ఆర్కేసిఈ రిక్కీ ప్రాజెక్ట్ లిమిటెడ్ అనమాట. ఈ షేర్ వచ్చేసి చూడండి మీరు ఫస్ట్ 5 మినిట్స్ హైని ఇక్కడ బ్రేక్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత 85లో ఇప్పుడు మనకి 87 వరకు అయితే పైకి అయితే వెళ్ళిపోయింది. క్లియర్గా చూడండి అప్ ట్రెండే ఇది. ఎస్ఎల్ని అయితే అస్సలు హిట్ చేయలేదు. అదే విధంగా మీకు ఇంకొక షేర్ని అయితే చూపిస్తున్నాను చూడండి. అసోసియేటెడ్ ఆల్కహాల్స్ బెవరేజ్ లిమిటెడ్ అనమాట. ఇది ఇక్కడైతే స్పెల్లింగ్ అయితే చూసుకోండి, ASALCBR అసోసియేషన్. ఇదైతే స్టాక్ అయితే చూడండి కంపల్సరీ. ఈ స్టాక్లో చూడండి ఈరోజే మనకి ఫస్ట్ 5 మినిట్స్ని బ్రేక్ చేసింది. ఇమ్మీడియట్లీగా మనకి ఇంత పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి ఎస్ఎల్ కూడా హిట్ చేయలేదు. క్లియర్ చూడండి, ఎస్ఎల్ వచ్చేసి ఫస్ట్ 5 మినిట్స్ కానీ లోలో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మనం. ఓకేనా? ఇది టోటల్గా అప్ సైడ్కే వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇంకొక షేర్ని అయితే చూపిస్తున్నాను చూడండి. మీరు డౌన్ సైడ్ స్టాక్ని కూడా చూసుకోవచ్చు. దాని ఎలా అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. డౌన్ సైడ్ది జిలెట్ షేర్ని అయితే చూద్దాము ఒకసారి. దీని డౌన్ సైడ్ బ్రేక్ అయిందేమో చూద్దాము. ఎస్, ఈ షేర్ అయితే చూడండి డౌన్ సైడ్ని అయితే బ్రేక్ అయింది. బట్ ఇంత పెద్ద వాల్యూమ్, ఇంత పెద్ద బిగ్ ఉంటే కనుక తీసుకోకండి క్యాండిల్స్. ఇంకొక దాని అయితే చూద్దాము, సెంట్రబెల్. ఈ స్టాక్ వచ్చేసి చూద్దాము, ఇది కూడా డౌన్ సైడ్లో వెళ్తుంది రైట్ నో. సో అందుకని చూద్దాము అన్నాను. ఇక్కడ చూడండి మీరు ఇది మనకి ఈరోజు ట్రేడింగ్, ఇది 9:15 క్యాండిల్. ఇది లో బ్రేక్ చేసిన తర్వాత కనుక మీరు పొజిషన్ తీసుకుంటే ఇక్కడ మీకు 1:1 సింపుల్ అంటే సింపుల్గా ఇక్కడ మీకు బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చి ఉండేది. బట్ ఇప్పుడైతే హైలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే టార్గెట్ అది ఎస్ఎల్ అయితే ఇచ్చేసింది. సో వీటిని మీరు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా చూడాలో కూడా చెప్తాను. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా చూడాలో చూడండి. ఇక్కడ సింపుల్గా మీరు ఫస్ట్ 5 మినిట్స్ హైని లోని మార్క్ చేసుకున్నారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ హై, ఇక్కడ లోని మార్క్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ మీకు హైని అయితే బ్రేక్ చేయలేదు, ఇక్కడ లో సైడే బ్రేక్ చేసింది. మనం ఈరోజు పుట్లోనే ఇచ్చాము కాల్ కూడా. ఓకే, ఇది అదర్వైజ్ ఇప్పుడు మీకైతే ఇక్కడ కదా మనకి బ్రేక్ అయింది కదా, 47,500 దగ్గర మీకు బ్రేక్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ 47,500 బ్రేక్ అయినందుకు ఇక్కడ మీకు ఒకటైతే
యాడ్ చేస్తున్నాను 47,500 పిఈని. సారీ, ఇక్కడ మీరు 47,500 పుట్ని గనక మీరు గనక బై చేశారనుకోండి, మీకు ఏం జరుగుతుందో చెప్తాను క్లియర్‌గా. ఇక్కడ చూడండి, టైమ్ వచ్చేసి చూడండి 11th జనవరి. ఇది 3:27, ఇది 9:18. సారీ, ఇది 3 మినిట్స్‌లో ఉంది. మనకి 5 మినిట్స్‌లో పెట్టుకుందాము. ఇదే స్ట్రైక్‌ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు తీసుకుంటున్నాను. 47,500 పుట్ అయితే నిఫ్టీ 47,500 పుట్ని చూడండి. ఇక్కడ మీకు క్లియర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈజీ ఉంటుందని లెఫ్ట్ సైడ్ అయితే పెట్టాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ 4:30ని బ్రేక్ అయిన తర్వాత మనకి సింపుల్ అంటే సింపుల్‌గా మనకి 500 అంటే ఒక 80 పాయింట్స్, 90 మనకి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అయితే ఇచ్చింది. 5:30 నుంచి సారీ 4:30 నుంచి 5:30కి అయితే 5:20కి అయితే వెళ్ళింది. సో, ఇలా అయితే ఉంటుంది. మీరైతే పొజిషన్స్‌ని అయితే సేమ్ ఇదే విధంగా తీసుకోవాలి. నేను ఈరోజు ఇచ్చిన కాల్ కూడా ఇదే కాల్, కాకపోతే వేరే పొజిషన్ ఇచ్చాను. 47,800 ఇచ్చాను. ఓకే. ఇలా అయితే మీరైతే ట్రేడింగ్ సెటప్‌ని అయితే రెడీ చేసుకొని మీరైతే ట్రేడ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఎంట్రీ దొరికింది. ఎంట్రీ దొరికిన తర్వాత మీకు ఎస్ఎల్ హిట్ చేయలేదు చూడండి. ఎంట్రీ దొరకక ముందుకైతే ఇక్కడ వచ్చింది గానీ, ఎంట్రీ అయితే ఈ క్యాండిల్‌లో దొరికింది. ఈ క్యాండిల్ తర్వాత మనకి అసలు డౌన్ సైడే రాలేదు. సో, ఇది ఒరిజినల్ సెటప్ ఫ్రెండ్స్. 5 మినిట్స్ బ్రేక్‌ఔట్ స్ట్రాటజీ. యాక్చువల్లీ అయితే ఇవి పెయిడ్‌కి సంబంధించినవి కంటెంట్స్. బట్ నేనైతే క్లియర్ అయితే మీకైతే యూట్యూబ్‌లో చాలామంది లాస్ అవుతున్నారు అని చెప్పి, ఇంకా మన తెలుగు వాళ్ళ కోసం అని చెప్పి క్లియర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఈ వీడియో మీకు ఎప్పుడైనా నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా వన్ మోర్ థింగ్, మనం పెయిడ్ కాల్స్ కూడా ఇస్తున్నాము. ఒకవేళ మీకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే పెయిడ్ కాల్స్ ఇస్తున్నాము. పెయిడ్ గ్రూప్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. పెయిడ్ గ్రూప్ కూడా ఉంటుంది. అందులో జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుగు ట్రేడర్ భాస్కర్.